సార్ మీ ప్రమోషనల్ ఇష్యూస్లో కానీ ఎన్టీఆర్ కానీ చరణ్ గారు కానీ ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ గారితో ఆ రోజు మాట్లాడింది కానీ ఆయన చూసినప్పుడు కానీ ఏం చెప్పారు ఏంటి, మాకు అక్కడ లోకల్లో మాకు చిన్న వీడియో వదిలేరు, తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చెప్పారు? సార్కి బాగా నచ్చిందండి. సో ఇంకా రాజీవ్ కనకాల సార్ తీసుకెళ్లారు, టీజర్ అది ఇది అనగానే నేను తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్లారు. సో ఒక ఎనర్జీ సార్, ఆ ఎనర్జీ వేరే లెవెల్ ఎనర్జీ సార్. అసలు అంటే అదొక హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అంటే ఇంకా మనం ఆయన వచ్చి అలా కూర్చుంటే వచ్చి కూర్చున్నారు, సరదాగా మాట్లాడేస్తున్నారు. అది ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం ఇంత రియలైజ్ అయ్యేలోపే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ టాపిక్కి వెళ్తారు, మాట్లాడేస్తారు. ఫస్ట్ టైం అనమాట అసలు డైరెక్ట్గా చూడటము అదే ఫస్ట్ టైము. అంతకుముందు ఎప్పుడో ఏదైనా సినిమా ఓపెనింగ్లు జరిగితే అన్ని స్టూడియోలోకి వెళ్ళి తిరుగుతుండేవాడిని నేను, అలా దూరం నుంచి చూడటం తప్ప ఇది ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం. ఆయన కూడా చాలా బాగా కలర్ ఫోటో ఆల్బమ్ అని నా ఫేవరెట్ తెలుసా అసలు. ఫస్ట్ ఏకాంతం సాంగ్ అని ఒకటి ఉంటుంది, ఆ అమ్మాయి వర్షన్లో పేతొస్తాను, భలే సాంగ్ అది. బైరికి కూడా చెప్తుంటాను ఇది అని చెప్పి చాలా అంటే చాలా బాగా మాట్లాడారు సార్. అసలు అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కలవటం. ఆయన సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ ఈ నగరానికి ఏమైనా చూస్తాను ఖాళీగా ఉన్న టైంలో బోర్ కొట్టినా ఎప్పుడన్నా ఈ తర్వాత కేర్ ఆఫ్ కంచర్పాలెంలో పాట ఆశాపాసం పాట ఆయన ఓపెనింగ్ చెప్తూ ఉంటాడు. అలాగే మీ కలర్ ఫోటోల గురించి మీ వర్క్ గురించి అన్న పర్సనల్గా డిస్కస్ చేశారు. అదే అండి పాట గురించి ఫస్ట్ పాట గురించి చెప్పి చాందిని చౌదరిది ఒక పాట ఉంటుంది ఓపెనింగ్, ఆ పాట గురించి చెప్పారు. అసలు సీన్స్ కూడా అసలు సూపర్, అసలు ఇరగదీసావు అసలు అది ఇది అని చెప్పేసి దగ్గర తీసుకొని ఆ ఫోటో దిగేటప్పుడు కూడా నేను చేయి ఇలా ముంచుకొని అంటే టక్మని కొట్టి ఆ చేతులు రెండు తీసి ఇలా వాటేసుకొని దిగారు. చాలా వేరే సార్ అసలు. చరణ్ గారు మిమ్మల్ని కథ రాయమన్నారంట, కథ యా సార్ అన్నారు. కానీ అదే కొంచెం ఉంటుంది కదా సార్, ఇంకా ఆ టైంలో ఆయనకు బాగా నచ్చి ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అది. ఖచ్చితంగా సినిమా తర్వాత చూడాలి మరి. అంటే మన అన్నారు, మనం కూడా కరెక్ట్గా రాసుకొని తీసుకెళ్ళాలి కదా. ఒకటి అన్నప్పుడు సరే నేను అప్పుడు అన్నా కదా సందీప్ అని వచ్చి ప్రేమతో వింటారు, అక్కడ ఇంప్రెషన్ పోగొట్టుకోకూడదు. కొడితే ఒక షాట్లోనే నెరేషన్ ఓకే చేయించుకుని వచ్చేలాగా ఉండాలి. సో వన్స్ అలాంటిది వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాదు. ఇందాక స్టూడియోల చుట్టూ తిరిగాం అది అన్నారు, ఎప్పుడు తిరిగేవాళ్ళు ఇదంతా స్టూడియోల చుట్టూ తిరగటం? 2013 ఆ టైంలో స్టూడియోల చుట్టూ తిరగటం అంటే సార్, అంటే అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్ళటం, మనం ఆల్రెడీ ఇండస్ట్రీలకు అన్నిటికి వెళ్ళేవాడిని అండి, ఏది మిస్ అవ్వకుండా ఎలాగలాగా పాసులు సంపాదించేసి ఎవడో ఒకరిని పట్టుకొని. మ్యాక్సిమం ఏంటనంటే బ్లాక్ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసేసుకునేవాడిని, నా హైట్ నన్ను బౌన్స్ అనుకుని పంపించేసేవాడు, అలా ఊరిపోతుండేవాడిని. అలాగా అన్నిటికి వెళ్తూ అదొక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. అలా అటుకి వెళ్తూ అలా అందరు యాక్టర్స్ నేను చూసాం అన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంటే. అలాగా అదొక ఏజ్ 21 ఆ టైంలో. ఇంకా ఎక్కడ నాపేరా ఏ ఫంక్షన్లో? లేదు అసలు అదేం లేదు. ఏదో అంటే మ్యాక్సిమం పరుగు పోయేలోపు సైలెంట్గా అక్కడ నుంచి వచ్చేసేయాలి. ఉన్నాం ఎంతవరకు మ్యాక్సిమం లోపలికి వెళ్ళిపోయి ట్రై చేసాం, సక్సెస్ అయ్యాం తప్ప ఏది ఓకే ఈరోజు మనం చూస్తాం దగ్గర నుంచి అప్పుడు ఆనందాలు అది. సూపర్ సార్. మొన్న రాజీవ్ కనకాల గారిని అడిగినప్పుడు ఆయన మొగ్గుల గురించి అడిగితే చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడుతున్నారు, అవుట్పుట్ మేము చాలా హ్యాపీ అంటారు. సుమ గారు కానీ తర్వాత రాజీవ్ గారు కానీ వాళ్ళు ఫస్ట్ కాపీ ఏమైనా చూసారా, లేకపోతే ఎట్లా ఏంటి సార్ వాళ్ళ ఒపీనియన్? పిచ్చ హ్యాపీ సార్ అసలు. ఆయన అయితే ఫోన్ చేసి అసలు ఎంతసేపు మాట్లాడంటే రాజీవ్ సార్, సుమ మేడం అంత అవ్వరు, ఆవిడ డైరెక్ట్ చెప్పడమే నాకు ఇక్కడ ఇలా అనిపించింది కరెక్ట్ అంటావా అని డైరెక్ట్ ఆ పాయింట్లోకి వెళ్తారు. ఆయన అయితే బ్రదర్ అని చెప్పి మొదలుపెట్టి సార్ అసలు ఎంతసేపు పొగిడారు, 40 నిమిషాలు మాట్లాడారు. చాలా ఆనందపడ్డారు సార్, చాలా బాగా నచ్చింది ఆయనకి. ఈజ్ వెరీ హ్యాపీ సార్. మీ విలన్ రోల్ ఎంతమందిని ఆడిషన్ చేశారు, ఆయన ఎందుకు తీసుకున్నారు? చాలామంది మొన్న మా మీడియాలో అడిగారు, ఆయనకి మీకు గొడవలేని అంట, క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేసినాయి అంట. అసలు అదేం లేదు సార్, అసలు మరి ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు. సో ఇద్దరు అదే సింక్ లేదు సార్. నేను సడన్గా అడిగేటప్పటికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్లో నేను అది మాట్లాడడం, కానీ అసలు ఏ రోజు లేదు సార్ అది. ఇద్దరం నేనేంటనంటే సెలెక్టివ్గా బాగా మాట్లాడే ఫ్రెండ్స్ దగ్గర బాగా ఎక్స్ట్రోవర్ట్గా కలిసిపోతూ ఉంటా, ఎవరన్నా సైలెంట్గా ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా సైలెంట్గా ఉండిపోతా. సో మేమిద్దరం అలా దూరంగా కూర్చొని అలా ఉండే మనుషులు మేమిద్దరం, నేను సరోజ్ గారు చాలా రేర్గా మాట్లాడుకుంటాం. నేను మిగతా వాళ్ళందరితో అంత క్లోజ్గా ఉండటం వల్ల అలా అనిపించింది. సరోజ్ గారు మంచి యాక్టరు, ప్రూవ్ చేసుకుని ఆయన మనం చెప్పేది అసలు అటువంటి యాక్టరు, అటువంటి డైరెక్టరు అటువంటి పెట్టుకున్నప్పుడు మీకు క్రియేటివ్ పార్ట్లో డైరెక్షన్ చేస్తున్నప్పుడు
ఈ సీన్ చెప్తుంటే ఇట్లా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం, ఇది కంపల్సరీ చిన్న మీకు తెలియకుండా చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఇది మన బేబీ మనం రాసుకున్నాం కదా, మనం బాగా చేస్తాం కదా, మనం బాగా హ్యాండిల్ చేస్తాం కదా. మళ్ళీ ఇతను ఏంటి అంత బాగా తెలిసినా కూడా కే విశ్వనాథ్ గారు యాక్టర్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడేవాడు కాదు. చిన్న చిన్న యాక్ట్ చేసినప్పుడు కూడా కే విశ్వనాథ్ గారు యాక్ట్ చేసి వెళ్ళిపోయేవాడు. అటువంటిది జస్ట్ చిన్నది, మీ బేబీ కాబట్టి మీరు రాసుకున్న కథ కాబట్టి అనిపించదు. డైరెక్టర్స్ ఇగో అంటాం. కరెక్ట్. నాకు క్యారెక్టర్ నుంచి ఏవే వెళ్ళినంత వరకు నాకు ఓకే సార్. అంటే ఆయన కూడా మా ఇద్దరిది ఎట్లా ఉండేదని అంటే, ఇది ఇక్కడ ఇలా చెప్తా అంటే నేను ఇక్కడ ఒకటి అనుకున్నాను అంటే ఏమనుకున్నారు అని అంటే, చూపిస్తా చూడు వెళ్ళి యాక్షన్ చెప్పు అని అంటాడు. అలా నేను డైరెక్ట్గానే చూపిస్తాను కానీ నేను నీకు చెప్పు నేను ఏం చేస్తున్నాను అని చెప్పి కొన్నిసార్లు మామూలుగా సర్ప్రైజ్ చేయడు. సో అలాంటి సర్ప్రైజ్ చేసినప్పుడు సూపర్ ఉంది అనుకుంటాం. కాదు ఇక్కడ ఎందుకు నేను వద్దంటున్నానంటే దానికి అక్కడ ఒక లింక్ ఉంది అని చెప్పిన తర్వాత అవును కదా హీరో నిజం కదా అని చెప్పేస్తానే చేస్తారు ఇమీడియట్గా. సో చాలా ప్లేఫుల్గా ఉంటుంది మా ఇద్దరి మాటలు, సీన్ డిస్కషన్ అదంతా కూడా. అవునవును. కానీ ఆ క్యారెక్టర్ని తను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా బాగా. అసలు భలే ఉంది, ఇది భలే ఉంది, అసలు డైలాగులు భలే ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఇద్దరు అలా అనుకుంటూ జోక్గానే చేసేసుకున్నాం షూట్ అంతా. కానీ ఏంటంటే దూరంగా కూర్చుంటాడు తను, చాలా చాలా ప్రొటెక్టివ్ మనిషి. మనుషులతో ఎక్కువ కూర్చోడు, దూరంగా కూర్చుంటాడు, తన ప్రపంచంలో తను ఉంటాడు. ఫోన్లు సిగ్నల్ పనిచేయవు, ఎవరి కారణం అలా కూర్చొని గాల్లో చూసుకుంటూ ఉంటాం అందరం, ఫోన్లు కూడా చూడకుండా. అలాగా. కానీ ఏమేం చేశారు ఎండాకాలంలో, అసలు అనుకున్నంత ఈజీ అసలు కాదు, అసలు చాలా కష్టమైంది. ఇప్పుడు ఏంటి డిసెంబర్ 12th సినిమా రిలీజ్, జనవరి 1st ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకో సినిమా. సార్ ఎయిర్ 2 స్టార్ట్ అయిపోద్ది. ఎయిర్ 2 కాదు సార్, మాకు కావాల్సింది రవితేజ. లేదు సార్, అది ఇంకొంచెం స్క్రిప్ట్ ఒకసారి ఇప్పుడు సార్ది డేట్స్ ఇవన్నీ చూసుకోవాలి సార్. మీకు డేట్ చెప్పిన తర్వాత ఆయన బిజీగా ఉన్నాడు, 4-5 సినిమాలు 3 సినిమాలు చేసినట్టు. ఎగ్జాక్ట్లీ 3 సినిమాలు చేశారు, అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాలి. అది కాదు ఎంత మంచి కథ, అలా కాదు సార్. ఒకటే నాకు కావాల్సింది ఏంటనంటే సందీప్ ఆగు 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 అని హోల్డ్ చేసి, అలా కాదు సార్. అదేంటనంటే ఒకే ఒక రీజన్ ఏంటనంటే ఆయన దానికి ఒక కొత్త లుక్ చేద్దాం అనుకున్నారు. ఇప్పటి వరకు చేయని ఒక కొత్త లుక్ చేద్దాం అని అనుకున్నారు. నిజంగా ఆ లుక్ చెప్పిన తర్వాత మిగతా ఇప్పుడు ఈ సినిమా చేస్తూ కాంబినేషన్లో ఇది చేసేద్దాము అని అంటే ఇంకా తర్వాత ఇద్దరికి మనసు పట్ల అది కంప్లీట్ వేరే లుక్ అది. సో ఆ లుక్ ఉంటేనే అందం అది. సో అది కూడా ఏంటంటే ఆయన చేస్తే ఇంక దీని మీదే ఓకే ఒక 30 రోజుల 40 రోజుల దాని మీదే ఉండి తర్వాత వెళ్ళి వేరే దానికి వెళ్ళాలి. సో అలాంటి టైం దొరికినప్పుడు చేయడమే కరెక్ట్ సార్ అది. సో నేను అదే నిజంగా ఇప్పుడు సార్ ఇప్పుడు శివాన్తో చేస్తున్నారు, శివ నిర్వాణ గారు చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు కదా. ఆ అయిపోయిన తర్వాత ఓకే అబ్బాయి నేను ఇప్పుడు జూన్లో వస్తా అది ఇదేనంటే ఇంక నేను దాని మీద ప్రిపేర్ అయిపోతా. కాదబ్బాయి లుక్ మనం మార్చి చూడడం మన అనేస్తారు కదా ఓపెన్ గా, ఆయన ఎలా మారుస్తారు మీరు? లేదు సార్, అది అలా ఉన్న దాన్ని బట్టే ఇంకా దాన్ని బట్టి మాట్లాడుతాం. చూడరు ఓపెన్ చెప్పేస్తారు మనం చూడరు సార్, ఇంకా అందమైన లుక్ సార్ అది. అదేమి ఎక్స్పెరిమెంట్ లుక్ అనుకుంటున్నారేమో, అసలు కాదు. కానీ అదే ఇప్పుడున్న కంటిన్యూటీలో అవన్నీ ఆయనకి అది ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అలాంటి. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే దీని గురించి చెప్పేది ఏం లేదు, మీ రైటింగ్ మాకు తెలుసు, మీ వర్క్ మాకు తెలుసు. అందువల్ల మొగుల గురించి చాలా తక్కువ మాట్లాడినా కూడా సినిమా మీద నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. పక్క టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగుంది, కంటెంట్ మంచి కంటెంట్ చాలా బాగుంది. అండర్ కరెక్ట్గా ఏదో చెప్పబోతున్నారని తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ డిసెంబర్ 12th, జనవరి 1st నుంచి ఎయిర్ 2 చేస్తారో ఏం చేస్తారు రవితేజ అయితే సినిమా స్టార్ట్ చేయండి అన్నట్టు చరణ్ గారు కూడా సినిమా స్టార్ట్ చేయాలి ఇమీడియట్‌గా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.